బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్తారు. డిసెంబర్ 8 నుండి 11 వరకు ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది ప్రభుత్వం. నేపథ్యంలో పలు ఏర్పాట్లు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 300 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహిస్తారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వెళ్లబోతున్నారు. డిసెంబర్ 8 నుండి 11వ తారీఖు వరకు నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ 2025ను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో పనుల ఏర్పాట్లు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నట్టు సమాచారం. అయితే రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 300 ఎకరాల్లో ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 8 నుంచి వచ్చే నెల 8 నుంచి 11వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఫ్యూచర్ సిటీకి వెళ్లబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు మంత్రులతో సహా వెళ్లబోతున్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని మరి కాసేపట్లో ఫ్యూచర్ సిటీకి వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించబోతున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూడా ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి పనులను ఆయన పరిశీలిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు కూడా వెళ్ళనున్నారు. అయితే ప్రధానంగా రైజింగ్ తెలంగాణ 2047లో భాగంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత కూడా, ఏదైతే ప్రజాపాలన 2 ఏళ్లు ముగిసినటువంటి నేపథ్యంలో కూడా మరోపక్క డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క విజయోత్సవాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి డిసెంబర్ 9కి సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి మాత్రం ముఖ్యమంత్రి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఇప్పటికే అనేక విదేశీ కంపెనీలను కూడా ముఖ్యమంత్రి నేరుగా ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి మీరు హాజరు కావాలని కూడా రీసెంట్ గా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఇండో అమెరికన్ కార్యక్రమంలో కూడా ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి విజన్ కు సంబంధించి తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ విజన్ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాబట్టి ఖచ్చితంగా వస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించి కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. భారీగా పెట్టుబడుల సేకరణ, ఉద్యోగ కల్పనతో పాటు ఆర్థిక వృద్ధి రేటును పెంచే లక్ష్యంగా భాగంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే బట్టి విక్రమార్క మంత్రులు కూడా పలుమార్లు శ్రీధర్బాబుతో పాటు పలుమార్లు ఇటు బ్యాంకర్లతో పలుమార్లు వివిధ కంపెనీలతో కూడా చర్చలు జరిపారు. అధికారులతో కూడా అనేక సార్లు సమీక్షలు చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 300 ఎకరాల్లో కూడా విస్తీర్ణంలో కూడా ఈ సమ్మిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ దేశ విదేశీ కంపెనీలకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడికి ఆకర్షించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి దాదాపు 1000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఎలా ముందుకు జరగబోతా ఉంది, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయి, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తా ఉంది, అంటే మీరు హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని కూడా పలు విదేశీ పర్యటనలతో పాటు పలు విదేశీ కంపెనీలతో జరిగినటువంటి సమీక్షల్లో కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అనేక సార్లు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ముఖ్యమంత్రి ముందుగానే అక్కడికి వెళ్లి పరిశీలించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని నేరుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మీర్ఖాన్పేట ప్రాంతంలో ఇటీవల కాలంలో కూడా ఫ్యూచర్ సిటీలో మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి బిల్డింగ్ ను ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రి అక్కడ కొన్ని రోడ్లను కూడా నిర్మించేందుకు కొన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న అంశంపైన కూడా ముఖ్యమంత్రి మరి కాసేపట్లో మీర్ఖాన్పేటకు చేరుకొని కూడా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.